ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీని ఇవాళ మన అంతకుముందు 2 సార్లు కొన్ని అభ్యర్థులకి ఏ అభ్యర్థులు అనేది కొందరిని చెప్పడం జరిగింది, ఎవరు పోటీ చేస్తారని చెప్పి ఆయా నియోజకవర్గాల్లో ఇవాళ కూడా కొంతమంది పార్లమెంట్ సభ్యులు కూడా కలిపి ఇవాళ ప్రకటించడం జరుగుతుంది. పార్టీని తీసుకున్నానే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారము ఈ ప్రకటిస్తుంది. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ ఇప్పుడు ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు. విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని అందరికీ సుపరిచితే ఎక్స్ ఎంపీగా విజయవాడలో ఉన్న, కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్న, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం కోనేటి ఆదిమూలం, అలాగే ఇచ్చాపురం పెరియా విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. చంద్రపూడి ఎస్సీ నియోజకవర్గానికి ఖమ్మం విజయరాజు, అలాగే రాయదుర్గంకి పెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన కూడా మాజీ శాసనసభ్యుడు. పోతులపట్టు మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డిని ఆ స్థానానికి. మదనపల్లి నిస్సార్ అహ్మద్ మైనార్టీ. రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్న. ఆలూరు భూసేన విరూపాక్షి, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరిగా మురళి, సత్యవేడు మధ్యల డాక్టర్ గురుమూర్తి, పెనుమలూరు ప్రస్తుతం జోగి రమేష్ ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. పెడన ఉప్పల రాము వీరి భార్య ఇప్పుడు జిల్లా చైర్మన్ కృష్ణా జిల్లాకి. ఇది ఈరోజు ఇవాళ 21 స్థానాలు, అంటే 6 ఎంపీ స్థానాలని అలాగే 15 ఎమ్మెల్యే స్థానాలు కలిపి 21 ఇవాళ ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని మీ ద్వారా మరి అందరికీ తెలియజేస్తున్నాము. రేపు రాబోయే ఎన్నికల్లో వీరు పార్లమెంట్కి శాసనసభకి అభ్యర్థిగా ఉంటారు. ఇస్తారు ఇప్పుడు ఇస్తున్నాను మీకు సాఫ్ట్ కాపీ కొంచెం డౌన్లోడ్ తీసుకొని చాలా అందరికి ఇస్తారు కదా. ఈరోజు ముందు చెప్పామంటే మీకు వస్తామని. పార్టీలో అవసరాలు అనుకున్నప్పుడు ఆ మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే.